ఓం శాంతి 3/3/2024 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. రివైజ్ 21/11/1998. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న తమ పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే నా ఒక్కొక్క పుత్రుడు భలే చివరి నెంబర్ పురుషార్థిగా ఉన్న విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యవంతుడు అని తండ్రికి తెలుసు. ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకొని గుర్తించి భాగ్య విధాతకు డైరెక్ట్ పిల్లలుగా అయిపోయారు. ఇలాంటి భాగ్యం పూర్తి కల్పంలో ఏ ఆత్మకు లేదు మరియు ఉండదు కూడా. అంతేకాక పూర్తి విశ్వంలో అందరికంటే సంపదవంతులు లేక ధనవంతులు కూడా ఎవ్వరూ ఉండజాలరు. ఎంత పదమాపతులుగా అయినా ఉండవచ్చు, కానీ పిల్లలైన మీ ఖజానాలతో ఎవ్వరిని పోల్చలేము. ఎందుకంటే పిల్లలైన మీ ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది. ప్రతిరోజు పూర్తి రోజు అంతటిలో 1 లేక 2 అడుగులైనా తండ్రి స్మృతిలో ఉండి వేస్తే అప్పుడు ప్రతి అడుగులో పదమాల లెక్కతో పూర్తి రోజు అంతటిలో ఎన్ని పదమాలు జమ అయ్యాయి? ఒక్క రోజులో పదమాలు సంపాదించేవారు ఎవరైనా ఉన్నారా? అందుకే ఒకవేళ భాగ్యవంతులను చూడాలన్నా లేక ప్రపంచంలోనే ధనవంతాత్మలను చూడాలి అన్నా బాబా పిల్లలను చూడండి అని బాప్దాదా అంటారు. పిల్లలైన మీ వద్ద కేవలం స్థూల ధనం యొక్క ఖజానా మాత్రమే కాదు, వారైతే కేవలము స్థూల ధనంతో షావుకారులు. కానీ పిల్లలైన మీరు ఎన్ని ఖజానాలతో సంపన్నులు. ఖజానాల లిస్టు తెలుసు కదా. స్థూల ధనం ఉండడం పెద్ద విషయమేమీ కాదు, కానీ మీ వద్ద జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, సర్వగుణాల ఖజానా, సంతోష ఖజానా, అంతేకాక సర్వులకు సుఖశాంతుల మార్గాన్ని తెలిపించడం ద్వారా ఆశీర్వాదాల ఖజానా ఏదైతే లభిస్తుందో ఈ అన్ని అవినాశి ఖజానాలు పరమాత్మ పిల్లల వద్ద తప్ప మరెవ్వరి వద్ద లేవు. కనుక బాప్దాదాకి ఇటువంటి ఖజానాలకు యజమానులైన పిల్లలపై చాలా ఆత్మిక గర్వం ఉంది. పిల్లలు సదా ఇలా సంపన్నంగా ఉండడం చూసి బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అనే పాట పాడతారు. మీపై మీకు కూడా ఇంత ఆత్మిక గర్వము అనగా నశ ఉంది కదా. చేతులతో చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టారు. 2 చేతులకు కష్టం ఎందుకు ఇస్తారు? ఒక చేతి చప్పట్లు కొట్టండి. ఒక చేతితో చప్పట్లు కొట్టడం వస్తుంది కదా. బ్రాహ్మణుల పద్ధతులన్నీ సాటి లేనివి. బ్రాహ్మణులకు శాంతి అంటే ఇష్టం కనుక చప్పట్లు కూడా శాంతిగా కొట్టడమే సరి అయినది. నశ అయితే అందరికీ సదా ఉంది, ఇక మీద కూడా ఉంటుంది, ఇది నిశ్చితం. బాప్దాదా సమయ పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూసి పిల్లల పురుషార్థ వేగాన్ని కూడా చూస్తూ ఉంటారు. ప్రతి పుత్రుడిని జీవన్ముక్త స్థితిలో సదా చూడాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. తండ్రి నుండి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకోండి అని మీరు అందరినీ ఛాలెంజ్ చేస్తారు. కానీ మీకైతే ముక్తి లేదా జీవన్ముక్తుల వారసత్వం లభించింది కదా, లేక లభించలేదా? లభించింది అన్నారు అక్కడ ఉండేవారు. సత్యుగంలో లేక ముక్తిధామంలో ముక్తి లేక జీవన్ముక్తుల అనుభవాన్ని చెయ్యలేరు. ముక్తి జీవన్ముక్తి వారసత్వం యొక్క అనుభవాన్ని ఇప్పుడు సంగం యుగంలోనే చెయ్యాలి. జీవితంలో ఉంటూ సమయం నాజూకుగా ఉన్న పరిస్థితులు, సమస్యలు, వాయుమండలం డబల్ కలుషితంగా ఉన్న వీటి అన్నింటినీ మీరు దాటాలి. అనగా ఈ ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి. జీవితంలో ఉంటూ ఈ అన్ని ప్రకారాల బంధనాల నుండి ముక్తులుగా విముక్తి అయి ఉండాలి. ఒక్క సూక్ష్మ బంధనం కూడా ఉండరాదు. ఇలాంటి జీవన్ముక్తులుగా అయ్యారా లేక చివరిలో అవుతారా? ఇప్పుడు అవుతారా లేక చివరిలో అవుతారా? చివరిలో అయ్యేందుకు బదులు ఇప్పుడే అవ్వాలి, లేక అయిపోయాము, లేక అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. రెండింటిని కలిపేసి చేతులెత్తుతున్నారు. తెలివైన వారు భలే చతురతను చూపించండి. కానీ బాప్దాదా ఇప్పటి నుండే స్పష్టంగా వినిపిస్తున్నారు. అటెన్షన్ ప్లీజ్, దయచేసి గమనం ఉంచండి. బాబా ప్రతి బ్రాహ్మణ పుత్రుడిని
బంధన ముక్తులుగా జీవన్ముక్తులుగా తయారు చేయాల్సిందే. ఏ విధి ద్వారా అయినా కానీ చేయడమైతే తప్పనిసరి. ఏ ఏ పద్ధతులు ఉన్నాయో మీకు తెలుసు కదా! ఇంత తెలివిగల వారే కదా! కనుక మీరు తయారవ్వాల్సిందే. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా తయారవ్వాల్సిందే. కనుక ఏం చేస్తారు? ఇప్పటి నుండి తయారవుతాము అన్నారు అక్కడుండేవారు. మీ నోటిలో గులాబ్ జామున్, అందరి నోటిలోకి గులాబ్ జామున్ వచ్చేసింది కదా! అందరూ అనుకుంటున్నారు కదా! ఇప్పటి నుండి తయారవుతాము అని. కాబట్టి ఎక్కడుంటే కూడా మీ నోట్లో గులాబ్ జామున్. కానీ ఇది బంధన ముక్తులుగా అయ్యేందుకు గులాబ్ జామున్. అంతేకాని గులాబ్ జామున్ తినడం కాదు. హాలు యొక్క శోభ చాలా బాగుంది. ఒక మాల వలె అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద చూస్తే ఒక మాల వలె అనిపిస్తుంది. ఈ కుర్చీల వారి మాల తయారైపోయింది, బాగుంది. కారణంగానో అకారణంగానో ఇప్పుడు కుర్చీ తీసుకున్నారు కదా! అలాగే బాప్దాదా అంతిమ సమయానుసారంగా ఇప్పుడు జీవన్ముక్తి సీటుపై కూర్చోండి అని విజిల్ మోగించినప్పుడు కూడా కూర్చుంటారా, లేక ఇప్పుడే కుర్చీపై కూర్చొని ఉన్నారా? అలాగని క్రింద నేలపై కూర్చున్నవారు కుర్చీ తీసుకోరు అని కాదు. ఏ కుర్చీ? జీవన్ముక్తి స్థితి అనే కుర్చీ. మొదట మీరే తీసుకుంటారు. క్రింద కూర్చోవడము అనేది తపస్సుకు గుర్తు, ఆరోగ్యానికి గుర్తు. ఆరోగ్యం కూడా ఉంది, తపస్సు ద్వారా ఖజానాల ఐశ్వర్యం కూడా ఉంది. కనుక ఎక్కడైతే ఆరోగ్యము ఐశ్వర్యం ఉంటాయో అక్కడ సంతోషం ఉండనే ఉంటుంది. మంచిది. మీరు ఆరోగ్యవంతులు మరియు ఐశ్వర్యవంతులు. ఈరోజు బాప్దాదా పిల్లల 3 ప్రకారాల స్థితులను చూశారు. మొదటిది పురుషార్థులు. వీరిలో తీవ్ర పురుషార్థులు కూడా ఉన్నారు. రెండవది పురుషార్థ ప్రాలబ్ధమైన జీవన్ముక్త అవస్థను అనుభవం చేస్తున్నారు. మూడవది అంతిమ సంపూర్ణ స్థితి అనగా దేహంలో ఉంటూ కూడా విదేహీ స్థితి యొక్క అనుభవం. ఈ 3 స్థితులను చూశారు. పురుషార్థ స్థితిలో చాలామందిని చూశారు. పురుషార్థానికి ప్రాలబ్ధం జీవన్ముక్తి. అంతేకాని సెంటర్కు నిమిత్తంగా అవ్వడము, లేక మంచి ఉపన్యాసకులుగా అవ్వడము, లేక డ్రామా అనుసారంగా వేరు వేరు విశేషమైన సేవలకు నిమిత్తంగా అవ్వడం, ఇవన్నీ ప్రాలబ్ధం కాదు. ఇవి ముందుకు వెళ్ళేందుకు, అందరి ద్వారా ఆశీర్వాదాలు తీసుకునేందుకు లిఫ్ట్ వంటివి. కానీ ప్రాలబ్ధము అంటే జీవన్ముక్తి. ఎలాంటి బంధనాలు ఉండరాదు. మీరు ఒక చిత్రాన్ని చూపిస్తారు కదా, అందులో ఒక సాధారణ అజ్ఞాని ఆత్మ చాలా తాళ్లతో బంధింపబడి ఉన్నట్లు చూపిస్తారు. అవి అజ్ఞాని ఆత్మల ఇనుప సంఖ్యలు, పెద్ద పెద్ద బంధనాలు. కానీ జ్ఞానయుక్త ఆత్మలైన మీకంటే పిల్లలకు చాలా సూక్ష్మమైన మరియు ఆకర్షణీయమైన దారాలు ఉన్నాయి. ఇప్పుడు పైకి కనిపించే ఇనుప సంఖ్యలైతే లేవు, పెద్ద పెద్ద బంధనాలు లేవు. చాలా సూక్ష్మమైన మరియు రాయల్ దారాలు ఉన్నాయి. పర్సనాలిటీగా, వ్యక్తిత్వంగా అనిపించే దారాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి పైకి కనిపించవు. తమ మంచితనంగా అనుభూతి అవుతాయి. వాస్తవానికి మంచితనం ఏమీ ఉండదు. కానీ మేము చాలా మంచివారము, మేము చాలా ముందుకు వెళ్తున్నామని అనుభూతి అవుతుంది. కనుక బాప్దాదా చూశారు, ఈ జీవన్ బంధన దారాలు చాలామందిలో ఉన్నాయి. ఒకటి ఉండవచ్చు, లేక సగం ఉండవచ్చు. కానీ పూర్తి జీవన్ముక్తి స్థితిలో చాలా చాలా తక్కువ మందిని చూశారు. కనుక బాప్దాదా చూశారు, లెక్క ప్రకారం జీవన్ముక్త స్థితి అనేది రెండవ స్థితి, అంతిమ స్థితి, దేహం నుండి అతీతమైన విదేహీ స్థితి. ఈ స్థితి కొరకు మీరు పైన వినిపించిన స్థితి కొరకు చాలా 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 అటెన్షన్ కావాలి. ఇప్పుడు 99వ సంవత్సరం రాబోతోంది. ఏమవుతుంది, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏమి చేయరాదు అని పిల్లలందరూ అడుగుతున్నారు. బాప్దాదా చెప్తున్నారు, 99వ సంవత్సరము అనే విషయాన్ని వదిలేయండి. ఇప్పటి నుండే విదేహీ స్థితి యొక్క చాలా అనుభవం ఉండాలి. ఏ పరిస్థితులైతే వస్తున్నాయో లేక రానున్నాయో అందులో విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా ఉండాలి. ఇదైతే జరగదు కదా, ఇదైతే జరగదు కదా అనే విషయాలన్నింటినీ వదిలేయండి. ఏమవుతుంది అనే ప్రశ్నలను వదిలేయండి. విదేహీ స్థితి అభ్యాసం చేసి పిల్లలపై ఏ పరిస్థితి లేక ఏ అలజడి ప్రభావం వేయలేదు. ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించే ప్రయత్నం చేసిన విదేహీ స్థితిని అభ్యాసం చేసి ఆత్మ పూర్తి అచంచలంగా స్థిరంగా ఉంటూ పాస్ విత్ ఆనర్గా అవుతుంది.
అన్ని విషయాలు పాస్ అయిపోతాయి కానీ ఆత్మ బ్రహ్మబాబా సమానంగా పాస్ విత్ ఆనర్గా అంటే గౌరవప్రదంగా పాస్ అయ్యి రుజువునిస్తుంది. బాప్ దాదా సమయానుసారం సూచన ఇస్తూ ఉన్నారు మరియు ఇస్తూ ఉంటారు కూడా. మీరు ఆలోచిస్తూ ఉన్నారు, ప్లాన్లు కూడా తయారు చేస్తున్నారు. తయారు చేయండి, భలే ఆలోచించండి, కానీ ఏమవుతుంది అని ఆశ్చర్యవంతులుగా అయ్యి ఆలోచించకండి. విదేహీగా సాక్షిగా అయ్యి ఆలోచించండి. కానీ ఆలోచించారు, ప్లాన్ తయారు చేశారు, వెంటనే సెకండ్లో స్వచ్ఛమైన స్థితిని తయారు చేసుకొని ముందుకు సాగండి. ఇప్పుడు ఈ స్థితి యొక్క అవసరం ఉంది. ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటిస్తుంది. మేఘాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా దాటేస్తారు. విదేహీ స్థితి కలవారు అచల్లడోల్గా అయ్యి ఆటను చూస్తూ ఉంటారు. ఇప్పుడు అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు కానీ అంతిమ స్థితి గురించి ఆలోచించండి. నలువైపుల యొక్క సేవా సమాచారాన్ని బాప్దాదా వింటూ ఉంటారు. అంతేకాక అలసిపోని సేవాదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను కూడా ఇస్తారు. మంచి ఉత్సాహాలతో సేవ చేస్తున్నారు. ఇలాగే ఇక ముందు కూడా చేస్తూ ఉండండి. కానీ సేవ ఒకటి, రెండవది స్థితి. ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఒకసారి ఇటువైపుకు వంగుతుంది, ఒకసారి అటువైపుకు వంగుతుంది. సేవ బాగా చేయండి, సేవ చేయవద్దు అని బాప్దాదా అనడం లేదు. ఇంకా ఆడంబరంగా అట్టహాసంగా చేయండి, కానీ సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. స్థితిని తయారు చేసుకోవడంలో కొంత శ్రమ అనిపిస్తుంది. సేవ అయితే సహజంగా అయిపోతుంది. అందువలన స్థితి కంటే సేవా బలము కొంత ఉన్నతంగా ఉంటుంది. కనుక బ్యాలెన్స్ ఉంచుకోండి మరియు బాప్ దాదా నుండి సర్వ సేవాధారి ఆత్మల నుండి సంబంధ సంపర్కంలోకి వచ్చే సర్వ బ్రాహ్మణ పరివారం నుండి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. ఈ ఆశీర్వాదాల ఖాతాను చాలా జమ చేసుకోండి. ఇప్పటి ఆశీర్వాదాల ఖాతా ఆత్మలైన మీలో ఎంత సంపన్నంగా ఉండాలి అంటే దాని ద్వారా ద్వాపరయుగం నుండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. అనేక జన్మలలో ఆశీర్వాదాలు ఇవ్వాలి, కానీ జమ మాత్రం ఒక్క జన్మలో చేసుకోవాలి. కనుక ఏం చేస్తారు? స్థితిని సదా ముందుంచుకొని సేవలో ముందుకు సాగండి. ఏమవుతుందో అని ఆలోచించకండి. బ్రాహ్మణాత్మలకు అంతా మంచిదే, మంచి జరుగుతుంది. బ్యాలెన్స్ ఉంచుకునే వారికి సదా మంచి జరుగుతుంది. బ్యాలెన్స్ తక్కువైతే ఒకటి స్థితి సరిగా లేకున్నా లేదా సేవ లేకున్నా ఒకసారి మంచి, ఒకసారి కొద్దిగా మంచి జరుగుతుంది. ఏం చేయాలో విన్నారా? ప్రశ్నార్థకాలతో ఆలోచించడం, ఆశ్చర్యవంతులుగా ఆలోచించడం సమాప్తం చేయండి. ఇదైతే జరగదు కదా, ఇదైతే జరగదు కదా అనే ఆలోచన మీ స్థితిని హెచ్చు తక్కువ చేస్తుంది. అర్థమైందా? మంచిది. విదేశీ గ్రూప్ లేవండి. విదేశం వారి ఒక విశేషత బాప్దాదాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అదేది? విదేశంలో మూలలో తండ్రి యొక్క స్థానాలను తయారు చెయ్యాలి అనే ఉత్సాహాలు అందరిలో చాలా ఉన్నాయి మరియు తయారు చేశారు కూడా. ఈ సంవత్సరం ఎన్ని స్థానాలను తయారు చేశారు అంటే 12, 15 అన్నారు. నలువైపులా సందేశం లభించాలి అనే ఉత్సాహం చాలా ఉంది. ఈ లక్ష్యం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎవరో ఒకరిని నిమిత్తంగా చేయాలి అని మంచి సేవా లక్ష్యాన్ని ఉంచుకుంటారు. వీరిలో ఈ విశేషత ఉంది. ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత సేవకు నిమిత్తంగా అయ్యేందులో స్వయాన్ని ఆఫర్ చేసుకుంటారు మరియు ప్రాక్టికల్గా కూడా చేస్తారు. ప్రతి ఇల్లు బాబా ఇల్లుగా అవ్వాలి అనే ఉత్సాహాలు చాలా బాగున్నాయి. కనుక ఈ ఉత్సాహాలతో ఇంకా ముందుకు వెళ్ళాలి అని బాప్దాదా ముందుగానే శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్దాదా విదేశీయులకు అనగా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా ఈ పిల్లలకు చెప్తున్నారు. ఇప్పుడు సేవ మరియు విదేహీ స్థితి యొక్క బ్యాలెన్స్లో విదేశీ పిల్లలు నంబర్ 1గా అవ్వాల్సిందే. అవుతారా? ఎప్పుడు? 1999లో అవుతారా? లేక 2000లో అవుతారా? ఎప్పుడూ కాదు, ఇప్పుడే అవ్వాలి. ఎందుకన్నారు అంటే 1999 అని. 1998లో ఈ మురళి తెలిపించారు బాబా. ఎప్పుడూ కాదు, ఇప్పుడే అవ్వాలి. అవ్యక్త బాబా యొక్క పాలనకు ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వాలి. బ్రహ్మబాబా అవ్యక్తమై విదేహీ స్థితి ద్వారా కర్మాతీతంగా అయ్యారు. మీరు అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు పాత్రులు కనుక తండ్రి యొక్క అవ్యక్త పాలనకు బదులు ఇవ్వడం అనగా విదేహీగా అవ్వడం.
సేవ మరియు స్థితిలో బ్యాలెన్స్ ఉంచుకోవడం. సరేనా? ఇష్టమేనా? చెయ్యాల్సిందే. చూస్తాము, ఆలోచిస్తాము అని అనుకోవడం కాదు, చేయాల్సిందే. మీ భాషలో చేయాల్సిందే అని చెప్పండి. ఎవరైతే టీవీలో చూస్తూ ఉన్నారో వారు కూడా ఇదే చెప్తున్నారు కదా, దూరం నుండి చూసేవారు. బాప్దాదా చూస్తున్నారు, భారతదేశంలో చూస్తున్న, విదేశంలో చూస్తున్న అందరిలో మేము చేస్తాము, మేము చెయ్యాల్సిందే అనే ఉత్సాహం వస్తూ ఉంది. కనుక ముందుగానే శుభాకాంక్షలు. విదేశంలోని చాలామంది సోదరి సోదరులు మొదటిసారి వచ్చారు. రిట్రీట్కు వచ్చిన అతిథులు కూడా కూర్చొని ఉన్నారు. చాలా మంచిది. అందరూ మొదటి నంబర్ తీసుకునేవారే. చాలా మంచిది. అతిథులుగా వచ్చారు. తండ్రి పిల్లలుగా అధికారులుగా అయిపోయారు కదా, అధికారులైనా చాలా మంచిది. ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉండండి. హాస్పిటల్ ట్రస్టీలతో బాబా చెప్తున్నారు, అందరూ డబల్ ట్రస్టీలు. ఒకటి ప్రవృత్తిలో ఉంటూ ట్రస్టీలు, నిమిత్త మాత్రంగా ఉన్నారు. 2 హాస్పిటల్లో ఉంటూ ట్రస్టీలు, హాస్పిటల్ కూడా ట్రస్టీలు, జీవితంలో కూడా ట్రస్టీలు. మంచిది. హాస్పిటల్ ఆత్మల సేవ కూడా చేస్తోంది మరియు శరీరాల సేవ కూడా చేస్తోంది. హాస్పిటల్ అనేది ఆత్మలకు సేవ, శరీరాలకు కూడా డబల్ సేవ జరుగుతోంది. కనుక నిమిత్త ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా డబల్ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. చాలా మంచి ప్లాన్స్ తయారు చేశారు కదా. సేవ యొక్క ఛాన్స్ తీసుకోవడము అనగా ఛాన్సలర్గా అవ్వడం. ఆ ఛాన్సలర్ కాదు, ఆత్మిక యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్. మంచిది. ఆస్ట్రేలియా వారు ఒలింపిక్ క్రీడల సమయంలో పెద్ద ప్రోగ్రాం చేయాలి అని ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు. బాప్ దాదాకు ప్లాన్ చూపించారు. అప్పుడు బాబా అన్నారు, ఎక్కడైతే ఉమంగ్ ఉత్సాహాలు మరియు అందరిది ఒకే అభిప్రాయంగా ఉంటుందో ఏకమతంగా, అక్కడ సఫలత ఉండనే ఉంది. మంచిది, భలే చేయండి. విదేశంలో పేరును ప్రఖ్యాతం చేయండి, చాలా మంచిది. భారత్ వాసులు ఎవరైతే వచ్చారో భారత్ వాసులకైతే బాప్ దాదా అవతరణ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. అంతేకాక కలుసుకునేందుకు వస్తే భారతదేశంలోనే వస్తారు అనే విశేషమైన నష ఉంది. కనుక డబల్ నష ఉంది కదా. భారత్ వాసులే విదేశంలో సందేశం ఇచ్చారు. భారత్ వాసులే విదేశంలో కూడా తమ పరివారాన్ని వెతికి ఒకే పరివారంగా చేశారు. కనుక భారత్ వాసి పిల్లల మహత్వం సదా ఉంటుంది. భారతదేశ మహత్వం పెరగాలి అంటే భారత్ వాసుల మహత్వం ఉండనే ఉంది. కనుక ఎవరైతే క్రొత్త పాత పిల్లలు వచ్చారో వారు చాలా ప్రేమతో చేరుకున్నారు. బాప్ దాదా పిల్లలందరి స్నేహము మరియు నలువైపులా సేవ యొక్క సహయోగాన్ని చూసి సంతోషిస్తున్నారు. మరియు పిల్లలు కూడా సదా సంతోషంగా ఉన్నారు కదా. సంతోషాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోకండి. ఇది తండ్రి ఇచ్చిన ప్రత్యేకమైన ఖజానా. కనుక సంతోషాన్ని ఎప్పుడు వదలకండి. సదా సంతోషంగా ఉండండి. మంచిది. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ భాగ్యవంతులు, సర్వశ్రేష్ఠ ఖజానాల యజమానులు, సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకునే జ్ఞానయుక్తాత్మలు, సర్వశక్తి సంపన్న ఆత్మలు, సదా బంధన్ముక్త్ జీవన్ముక్తాత్మలకు బాప్ దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: పరమాత్మ కార్యంలో సహయోగులుగా అయ్యి సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతా స్వరూప భవ. ఎక్కడైతే సర్వుల ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయో అక్కడ సఫలత స్వయమే సమీపంగా వచ్చి మెడలో హారంగా అవుతుంది. ఏదైనా విశాలమైన కార్యంలో ప్రతి ఒక్కరి సహయోగము అనే వేలు అవసరం. సేవ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. నేను చేయలేను, సమయం లేదు అనే సాకులు ఎవ్వరూ చెప్పరాదు. లేస్తూ కూర్చుంటూ 10 నిమిషాలైనా సేవ చేయండి. ఆరోగ్యం బాగా లేకపోతే ఇంట్లో కూర్చొని సేవ చేయండి. మనసుతో సుఖమయ వృత్తితో, సుఖమయ స్థితితో సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయండి. పరమాత్మ కార్యంలో సహయోగులుగా అయితే సర్వుల సహయోగము లభిస్తుంది. స్లోగన్: ప్రకృతి పతి యొక్క సీట్పై సెట్ అయి ఉంటే పరిస్థితులలో అప్సెట్ అవ్వరు. అవ్యక్త ఇషారా: సర్వప్రాప్తి సంపన్నులై చింతలేని నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరు చింత లేకుండా నిశ్చింతులుగా ఉంటారో వారు నిర్ణయం కూడా మంచిగా కరెక్ట్గా తీసుకోగలరు. ఎందుకంటే
వారికి టచింగ్స్ వస్తూ ఉంటాయి సమయానుసారంగా ఇది చేయాలా వద్దా అని. కనుక సదా ఇది గుర్తుంచుకోవాలి, నేను నిశ్చింత చక్రవర్తిని. ఈ నశాలు ఉంటే చింతా విషయాలు కూడా మారి మీరు విజయులు కాగలరు. ఓం శాంతి.